వార్తలు పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇక జోర్దార్ వార్తలు చూసి నీకు అందరు తయారుగా ఉన్నట్టే కదా మరి ఇంకెందుకు లేట్ షురు చేసుకుందామా కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహ సమర్పించు జోర్దార్ వార్తలు తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయం మళ్ళా ఢిల్లీ పెద్దల తానికి పోయేటట్టే ఉన్నది అగో అదేంది తెలంగాణలో చెయ్యి పార్టీ గెలిచినాక ఏ పంచాదులు లేకుండా లీడర్లు అందరు కలిసికట్టుగా పాలన చేస్తున్నారు కదా మళ్ళా కొత్తగా వచ్చిన పంచాదేంది వామ్మో కొంపదీసి కారు పాటోలు చెప్పినట్టు చెయ్యి పార్టీ గెలిస్తే 6 నెలలకో సీఎం మారతాడనే ముచ్చట నిజమేనా ఏంది సీఎం కుర్చీ కోసం చెయ్యి పార్టీలో మళ్ళా లొల్లులు శురువైనాయా ఏంది అని ఏం ఆలోచనలు చెయ్యకుండ్రి మరి కాంగ్రెస్ పార్టీలో కొత్తగా రాబోతున్న మార్పేంటిదో ఈ వార్త చూస్తే పురాగా మీకే ఎరుకైతుంది ఇక రేపో మాపో సీఎం రేవంత్ అన్న కుర్చీలకెళ్ళి దిగేటట్టే ఉన్నాడటుల్లో కుర్చీ అంటే సీఎం కుర్చీ అనుకునేరు టీపీసీసీ అధ్యక్షుని కుర్చీ ఇన్నొద్దులు తెలంగాణలో చెయ్యి పార్టీ అధ్యక్షుని గుండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఏలుబడి చేస్తున్నాడు కదా సీఎం రేవంత్ అన్న ఇక మొన్ననే ఎంపీ ఎలక్షన్లు కూడా ఒడిచిపాయే అయితే ఇప్పుడు పార్టీ అధ్యక్షుణ్ణి మార్చే కార్యం ముంగటేసుకున్నారట ఢిల్లీ పెద్దలు ఆ బాధ్యతను ఎవలకప్పజెప్తే మంచిగుంటది అని ఆలోచనలు చేస్తున్నారట ఇప్పటికే సీఎం రేసులుండి కాంప్రమైజ్ అయి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న బట్టి విక్రమార్క సారికే పీసీసీ చీఫ్ గా చేస్తుండొచ్చు అనే గుసగుసలు వినబడుతున్నాయి ఎందుకంటే కర్ణాటకలో కూడా డిప్యూటీ సీఎం గున్న డీకే శివకుమార్ సారే పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు ఈడ కూడా గా పదవి బట్టి విక్రమార్క సారికే ఇస్తుండొచ్చు అని అంటున్నారు కొందరు ఇక టీపీసీసీ కొత్త అధ్యక్షుని రేసుల బట్టి విక్రమార్క పేరుతో పాటు ఇంకొందరి పేర్లు కూడా వినబడుతున్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి మధు యాష్కి షబ్బీర్ అలీ అంజన్ కుమార్ సీతక్క ఇట్లా చాలా మంది అధ్యక్షుని రేసులు ఉన్నారట మరి ఢిల్లీ పెద్దలు నిజంగానే తెలంగాణల పార్టీ అధ్యక్షుణ్ణి మార్చబోతున్నారా లేకపోతే మార్పులు గీర్పులు జాంతానై అని రేవంత్ అన్ననే గా పదవిలుంచుతారా ఒక యాళ్ళ మారిస్తే గా పదవి ఎవలికిత్తరు సీఎం రేవంత్ అన్న ఎవలకు మద్దతిత్తడు అనే చర్చ బగ్గనడుతున్నదంతట చూడాలే మరి కొత్త అధ్యక్షుని మార్పు ముచ్చట్ల ఢిల్లీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో అని అంటుండ్రు ఈ మార్పు ముచ్చట తెలిసినోళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయిపోయిన కొన్ని గంటలనే ఎవరు ఏడ గెలుస్తారు ఎవలకెంత మెజార్టీ వస్తుంది ఎవలకెన్ని ఓట్లు వస్తాయి అని మస్తుగా మాట్లాడుకున్నారు ఇక ఏపీలనైతే కడప ఎంపీ సీటు మీదనే చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు నడుస్తున్నాయి మరి గా ముచ్చట్లేందో గీ ముచ్చట చూసి తెలుసుకోవాలి కదా నడువురి తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసినా కూడా పాయిదా లేకుంటయింది చెయ్యి పార్టీ కోసం పోటీ నుంచి కూడా దప్పుకొని పార్టీని విలీనం చేసిన షర్మిలక్కకు ఎన్ని కష్టాలుల్లా ఏపీల చెయ్యి పార్టీకి జీవం పోసి అధికారంలోకి తీసుకత్తదనే నమ్మకంతోటి పెబ్బేని చేసిండ్రు చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు అయితే ఇప్పుడు గా పెబ్బేకే పెద్ద గండమచ్చి పడ్డదని అంటున్నారు కడప ఎంపీగా చెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన షర్మిలక్కకు పంక పార్టీకెంచి పోటీ చేసిన అవినాష్ అన్నకు తగ్గపోరున్నది ప్రచారం కూడా గంతే తగ్గపోరుగా ఇద్దరు గా ప్రచారం ముచ్చటేందో గాని అవినాష్ అన్న ఓట్లనైతే షర్మిలక్క శీల్చిందనే అంటున్నారు బయట కడప ప్రొద్దుటూరు పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఓట్లు శీలినయంటున్నారు కొందరు రాజకీయ మేధావులు 2-3% ముస్లింల ఓట్లు ఎక్కువనే పడ్డాయట చెయ్యి పార్టీకి కానీ గెలిచేటన్నైతే కాదటగా ఓట్లు కడప పబ్లిక్ కు కొంత అవినాశన్నకు ఆపోజిటే ఉన్నగాని చెయ్యి పార్టీకి ఓటేసేటందుకు ఆలోచనలు చేసిర్రట పార్టీ ఉన్నట్టు కూడా చాలా మంది యాది మరిచిర్రు ఇప్పుడు ఎక్కువ పంక పార్టీ కూటమి నడమే మస్తు ఫైటింగ్ అయింది ఆలు పెట్టినన్ని సభలు చెయ్యి పార్టోళ్ళైతే పెట్టనే లేదు అగో గదే ఒక్క షర్మిలక్కకే కాకుండా ఏపీల చెయ్యి పార్టీకి కూడా పెద్ద దెబ్బే అంటున్నారట చూడాలే మరి జూన్ 4వ తారీఖు నాడు ఏపీల ఎవల భవిష్యత్తు ఏందో అనేది ఈ బాల్ 6 పోతుందని 5,000 బెట్టింగు ఆ బాల్ వైడ్ పడుతుందని 2,000 బెట్టింగు ఇప్పుడు చూడు ఖచ్చితంగా వికెట్ పడుతుంది ఇవాళ ఖచ్చితంగా వీళ్ళే గెలుతారు చూడు అని బెట్టింగ్ల మీద బెట్టింగ్లు పెట్టుకుంటారు ఐపీఎల్ ఇక వరల్డ్ కప్లో కూడా మస్తుగానే నడుస్తాయి బెట్టింగులు అయితే ఇప్పుడు ఐపీఎల్ కంటే ఎక్కువ బెట్టింగులు అవుతున్నాయి ఏపీ రాజకీయాల మీద అగ్గిపుల్ల కుక్కపిల్ల కాదేది కవితకనర్హం అని అన్నట్టుగా బెట్టింగ్లకు కూడా ఏది అనర్హం కాదేమో ఓ పక్క ఐపీఎల్ మీద బెట్టింగ్లు అయితుంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల మీద కూడా బగ్గనే బెట్టింగ్లు ఎత్తున్నారట సోమవారం నాడు ఓట్ల పండుగ అయిపోయిన ఎంబటే గీ కార్యానికి ముహూర్తం పెట్టుకున్నారట కొందరు ఏ నియోజకవర్గంలో ఏ లీడర్ గెలుస్తారు ఎవలోడిపోతారు ఎవలకెంత మెజారిటీ వత్తది ఎవలెన్ని ఓట్లతోటి గెలుస్తారు ఎన్ని ఓట్లతోటి ఓడిపోతారు ఎవలు ఏ పార్టీలకు జంప్ అవుతారు అని ఇట్లా ఏ ముచ్చట ఇడిచిపెట్టకుండా బెట్టింగ్లేసుకుంటున్నారట ఏపీ పబ్లిక్.
ఏపీ మొత్తంల కంటే గోదావరి జిల్లాలనైతే మస్తుగా నడుస్తున్నాయట. ఇక ఉండి భీమవరం పిఠాపురం మంగళగిరిలో కూడా బగ్గనే నడుస్తున్నాయట బెట్టింగులు. కాయ్ రాజా కాయ్ 5కు 10 10కి 100 అని జోరుగా చేస్తున్నారట బెట్టింగులు. ఈ తాప మా పార్టీ అధికారంలో కత్తదని పంకపాటోళ్ళు, లేదు లేదు మేమే కుర్చీలో కూసుంటున్నాం అని కూటమోళ్ళు, ఎవ్వల దమ్మేందో చూసుకుందాం అని బెట్టింగులు వేసుకుంటున్నారట. సంకురాత్రి వచ్చిందంటే కోళ్ల మీద పందాలేసినట్టు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోగానే లీడర్ల మీద పందాలేస్తున్నారు. మరి పందెంలో ఓడిపోతే వాళ్ళ లీడర్లు వచ్చి కడతారనుకుంటున్నారు పైసలు. ఏడ తిన్నదరగక బెట్టింగులేసుడు కాకపోతే ఏంది, నచ్చిన లీడర్ గెలిస్తే సంబరపడాలే, ఓడిపోతే అయ్యో అనుకోని ఊకోవాలి గాని గిట్లా బెట్టింగులు పెట్టుకొని లాసవుడేంది అని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. అగో గిన్ని ముచ్చట్లు చెప్పుకున్నా గానీ మరి అమూల్ తాత ఇంకా రాడేంది? ఓ తాత ఏడున్నవే? జర సైజు ఏ నువ్వు మావనికి రాసిన 10 ఏంటిదిరా? అరే గీ ఊసిపోయిన 10 మావనికి ఎందుకురా? కొట్టేయి 10 వద్దు మాకు, తీసేయి. కొట్టే అంటే ఉన్న మంచి పదులన్నీ మీరు తీసుకుంటే మా వాళ్ళంతా పోలే. వడ్లు వాగా కలితేంది, గొడ్లు గోదాట్లే పోతేంది అన్నట్టు మా ముసలోని బల్పు కథలు చూడుండ్రి. జర సైజు అనుకుంటా చేసకోలు విడిచిపెట్టి గా పదవుల పంపకాలేందే తాత? అరే మావోడు ఎన్నో ఏళ్ళ సంది పార్టీ పెట్టి పడరాని పాటలు పాడుకుంటా మందితోటి తిట్లు తినుకుంటా పని చేస్తాడు కాదురా. ఇప్పుడు గీ ఊసిపోయిన 10 మావునికి ఇస్తానంటే ఏం పద్ధతి అన్నట్టురా? ఇది అద్దు మావునికి, మీరు తీసేయాలి. నువ్వు ఇది పద్ధతి కాదు. నువ్వు దీనికి వచ్చాయి. అరే నాయన, ఇంతకు గీ పదవులు ఎక్కడి? మావోడు అని అంటున్నావు, ఎవలా మీ ఓడు? మీద అంత అద్దుగానే మా పవనాల సార్కు గా ఉప ముఖ్యమంత్రి 10 అన్నా లేకుంటే గా పోలీసు వాళ్ళందరూ చూసుకునేది ఏంటిది? హోంశాఖ నీరు మంచిగుంటది. అరే మా వాడు ఎంతో కష్టపడ్డాడు కాదురా, అవే రాయి ఇక్కడ. ఇది అంతా కాదు కానీ తాత, సినిమా హీరోగా పనిచేసిండు కదా, సినీ ఆటోగ్రఫీ శాఖ తీసుకో. అంటే మా పవనాల సార్ని రాజకీయాలు అన్ని విడిచిపెట్టి మళ్ళీ పోయి సైన్మాలు తీసుకోమని చెప్తాను వారా? అరే గా సైన్మాల శాఖ మావోనికి ఎందుకురా? ఉన్న సైన్మాల శాఖ అంతా హైదరాబాద్ లో ఉండే, ఆంధ్రప్రదేశ్ లో ఏమున్నదిరా? గా శాఖ తీసుకొని మావని ఏం చేయమంటాడు చెప్పు? మావనికి 10 వసలే వద్దు. నేను చెప్పినప్పుడు ఈనాడు మరి లేకుండా మర్యాద ఉంటుంది, ఏమనుకుంటాడేమో కానీ. పిల్ల పుట్టక ముందే కూల గుట్టించినట్టు అటు ఓట్ల లెక్కింపు జరగనే లేదు, మీ పవనాల సారు గెలవనే లేదు. ఇప్పుడే ఆ మంత్రి పదవి కావాలి, ఈ మంత్రి పదవి కావాలి అని డిమాండ్లు చేస్తున్నావా పెద్ద మనిషి? అగ్గో మా పవనాల సార్ గెలవకపోతే ఇంకా అడ్డే ఉన్నదా? మొన్న జరిగిన ఓట్ల నాడే నీకు ఏం జరిగిందనేది తెలుస్తలేదా? ఎన్నడు పెరిగినంత ఓట్ల శాతం పెరిగిందట పిఠాపురంలో. అదంతా ఎవల పవర్ అనుకుంటాను? మా పవనాల సార్ పవర్. ఆల్రెడీ వంగోళ్ళ గీతక్క డిసైడ్ అయిపోయిందటరా నేను ఓడిపోతానని. మనదే గెలుపు. నువ్వైతే రాయ్. వంగ గీతక్క ఓడిపోతున్నదా నువ్వు అంటున్నావు, కానీ మా పంక పాటే గెలుస్తున్న చూడుండ్రి అని అటు జగనాల్ సారు 41 రోజులుగా 45 మంది వేద పండితులతోని శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం పూర్తి చేసిండు. తెలుసా తమరికి? గసుంటి యాగం చేయబట్టే 2019లో జగనన్న సీఎం అయిందట. ఇప్పుడు కూడా గట్లనే అవుతాడని అంటున్నారు పండితులు. ఎవ్వరు గెలిచినా గెలవకపోయినా మా పవనాల సారు గెలుపు మాత్రం ఖాయమైపోయింది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న మా పవనాల సారు అభిమానులు లష్కలాదిగా వచ్చి పిఠాపురంలో ఓట్లు గుద్దిపోయిరట. అందుకే ఎన్నలేని ఓట్ల శాతం ఈయేడే పెరిగిందట. ఎరికేనా నీకు? అదే మా గెలుపుకు కారణం అని చెప్తూనే ఉండే. ఏమంటావురా? పవనాల మజాకల. సరే, ఆ ఓట్ల పర్సెంటేజ్ ఎందుకు పెరిగిందో, ఎవల గెలుపు కోసానికి పెరిగిందో చూద్దాం. కానీ ఒకవేళ ఫర్ సపోజ్ మీ పవనాల సార్ ఓడిపోతే ఏంటి పరిస్థితి? ఓ నీ నోచ మన్ను కొట్టని నోచ పొక్కుల పోసావ కూర్చోనది నోరా మోరే నాలుక మచ్చలదానా? మా పవనాల సారు గిలాస పాచి పెట్టి 10 ఏళ్ల సంధి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతగా అండగా ఉంటాడో చూస్తలేవా నువ్వు? ఇప్పుడు ఓడిపోతాడని మాట్లాడతాను ఏందే? నీ నోచ మన్ను కొట్ట. పవనాల సార్ ఓడిపోతాడన్న ఆ ముచ్చట వినబడితేనే చాలరా గుండెలలో గుణపాలు గుచ్చినట్టు అవుతుంది. ఊకో తాత, ఏం కాదు. ఆ సర్వేలన్నీ మన కూటమే గెలుస్తా అంటే చెప్తానాయి. అంతేనా? ఇప్పుడు నిమ్మలమైందిరా పిల్లగా. ఎవ్వరు గెలిచినా గెలవకున్నా మంచిదే ఆంధ్రప్రదేశ్ లో. గాని మా పవనాల సార్ అయితే గెలవాలరా నాయన, లేకుంటే మీ తలకాయ ఎత్తుకొని బతకలేము మరి. సరే తాత, నాది ఇంకో చిన్న డౌట్. నీ డౌట్లకున్న వారెత్తు ఇక్కడ తెలుబీకో పెసరెత్తు మొకందానా? అరే వచ్చిన డౌట్లు అడిగి నాకు గుంజపోట్లు తెప్పించినట్టున్నదిరా ఇది. అడగని రా తాత, ఏం అడుగుతావో చూద్దాం. అంతేనట? అడుగు ఏం అడుగుతావు? ఒకవేళ మీ కూటమి ఎక్కువ సీట్లు గెలిచి దాంట్లో చంద్రాల సార్ ఓడిపోయేది ఉంటే ముఖ్యమంత్రి సీట్ల ఎవరిని కూర్చుండబెడతారే? ఇంకెవరు ఉంటారు? మా పవనాల సారే ముఖ్యమంత్రి అవుతాడు. అయితే మా లోకేశం బాబు ఏడ పోవాలి? అరే ఉప ముఖ్యమంత్రిని తీసుకోమని రా వారి. మరి మా బాలయ్య బాబు?
అదేందో హోంశాఖను తీసుకోమను. గట్టెట్లా కుదురుతుంది? చంద్రాల సార్ ఓడిపోతే వాళ్ళ కొడుకు లోకేశం బాబు ముఖ్యమంత్రి కావాలి, డబ్బున అది కాకపోతే వాళ్ళ మామ బాలయ్య బాబు ముఖ్యమంత్రి కావాలి. గట్టెట్లా కుదురుతుందిరా? అరే ఇన్నొద్దుల సంధి మా పవనాలు సారు పార్టీ పెట్టి 10 ఏళ్ళ సంధి పిచ్చకు పెట్టినాడు చూస్తాను రా. ప్లీజ్ రా, మీకు పుణ్యం ఉంటుందిరా. ఎన్నో ఏళ్ళ సంధి ఎదురు చూసిన అవకాశం ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందిరా, ఛాన్స్ వచ్చిందిరా. ప్లీజ్ రా, దండం పెడతాం రా. మా పవనాలు సార్ ముఖ్యమంత్రిని కానీ రా, మీకు పుణ్యం ఉంటుంది. గట్టెట్లా కుదురుతుంది ముసలోడా? అట్లయితే మా వాళ్ళందరితో రాజీనామా చేయిస్తాం. హాయ్ బాయ్, ఇక కొత్త రాజకీయం మొదలైందా? కానీ అట్లయితే ఊక్కునేది లేదురా. మా పవనాలు సార్ రాజీనామా చేసి అవసరమైతే పంకపాట్ల చేరైనా ఆ వంగల్లో గీతకి ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి పదవి మావాడు తీసుకుంటారా. చూసుకుందాం రంచనం. ఎట్లయితే అట్లనే, అసలు కూర్చొని అవసరమే లేదు. మా ఓ ముసలోడా, ఆపురి మీ ఉద్దరం ముచ్చటిగా. చూసినారుల్లా, ఇంకా జూన్ 4వ తారీఖు రాలేదు. అప్పుడే మేం గెలుస్తామంటే మేమే గెలుస్తామని పదవులు పంచుకునే కాడికి పోయింది కథ. ఎలక్షన్ లోడిసినా కూడా ఏపీల లొల్లులు పంచాదులు కూడా బగ్గనే అవుతున్నాయి. ఆలీలు చేసే సర్వేలను చూసి కూడా చాలా మంది లీడర్లు బుగులు పడుతున్నారట. చూడాలి మరి జూన్ 4వ తారీఖు నాడు ఏమవుతుందో, ఎవల అంచనాలు నిజమవుతాయో. ఇక ప్రతిరోజు లెక్కనే ఇయ్యాల కూడా కొన్ని లిలిపుట్ ముచ్చట్లు మూట కట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూసారుగా. మన తాన ఏదన్నా రోడ్డు పనులు చేస్తుంటే నెలల కమాన రోడ్లను డైవర్ట్ చేసి పబ్లిక్ ను తిప్పలు పెడుతుంటారు కదా. కానీ స్విట్జర్లాండ్ లో చూడుండ్రి, టెక్నాలజీతోని రోడ్డు పనుల్ని జల్దీని ఎట్లా చేస్తున్నారో. అగో చూస్తున్నారు కదా, ఓ పక్క రోడ్ల మీద పనులు నడుస్తుంటేనే మీద పెట్టిన ఫ్లైఓవర్ కెంచి బండ్లన్నీ రయ్యుమని పోతున్నాయి. అయితే రోడ్ల మీద పనులు జరిగేటప్పుడు జనాలకు తిప్పలు కాకుండా ఉండనీకి గిసొంటి మొబైల్ ఓవర్ పాస్ బ్రిడ్జిలను పెట్టుకొత్తారట. అంటే ఇండ్లు కదా ఇప్పుకపోయి కావలసిన జాగల పెట్టుకున్నట్టు, వీటిని సుతం పనులు జరిగే జాగల పెట్టుకొని నడిపిస్తారన్నట్టు. ఇక కింది పక్క పనులు నడుతుంటేనే మీదికెంచి బండ్లన్నీ పోతాయి అన్నట్టు. ఇక రోడ్ల మీద ఎసొంటి ట్రాఫిక్ జామ్ కాకుండా గీ తిరగా ఉపాయం చేసిండ్రు అన్నట్టు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గిసొంటి బ్రిడ్జిలు మనతన కూడా ఉంటే మంచిగుండు, రోడ్లు రిపేర్ అప్పుడు రూట్లు మార్చకుండా తిప్పలు తప్పుతుండే అని అనబట్టిండ్రు చాలా మంది. దేవుని తలంబ్రాల కోసం కొందరు భక్తులు స్పెషల్ గా వడ్ల గింజలను దంచి బియ్యాన్ని గుళ్ళకు పంపి భక్తిని చూపెట్టుకుంటారు. ఇక అట్లనే గీమసూతం దేవుని మీదున్న పాయిరంతోని కళ్యాణానికి వంపే తలంబ్రాల పేరు మీద నరసింహస్వామి పేరును రాసుకొచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది ఇది. ఈ ముచ్చట గురించి అడిగితే ఏమంటున్నారో ఈనుండ్రి. 2005లో మట్టబెల్లి దేవస్థానం ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజే అక్షంతల మీద బియ్యపు గింజలపై నరసింహస్వామి నామాన్ని రాపియాలని అనుకున్నాను. మే 21వ తారీఖున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మట్టపల్లిలో ఉన్న కారణంగా నేను స్వామివారి తలంబ్రాలపై నరసింహనామాన్ని రాయాలన్న ఆలోచన వచ్చింది. గదన్నట్టు ముచ్చట, స్వామివారి కళ్యాణం కోసం తలంబ్రాలను వంపనీకి గీ తిరగజేసిండ్రట. గిప్పటిదాకా మొత్తం 27,116 గింజల మీద పేరు రాసిందట. ఇక మొత్తం 31,116 గింజల మీద పేరు రాసి గీ నెల 21న గుళ్ళ జరగబోయే కళ్యాణానికి తలంబ్రాలను వంపుతారట. సంక్రాంతి పండుగ నాడు షురు చేసిందట గీ కార్యం. గప్పటి సంధి దినం 5-6 గంటల దాకా బియ్యపు గింజల మీద పేర్లు రాసిందట. గిట్లా గిప్పుడున్న జమానా సెల్ ఫోన్ల మూతి పెట్టి ఆటలాడుకుంటా టైం పాస్ చేసేటోళ్లను చాలా మందిని చూసినాం గాని దేవుని మీద భక్తితోని గింత గొప్ప పని చేసిందంటే గిమ చాలా గ్రేటే కదా. ఇక ఇప్పుడు అన్ని ఛార్జింగ్ బండ్లు ఎక్కువ అయ్యే వరకు పెట్రోల్ బంకులు లెక్కనే రోడ్ల మీద ఛార్జింగ్ స్టేషన్లను సుతం పెడుతున్నారు కదా చాలా మంది. ఇక అట్లనే అమెరికాలో ఉన్న కాలిఫోర్నియాలో కూడా బండ్ల కోసం టెస్లా కంపెనీలు ఛార్జింగ్ స్టేషన్ ను పెట్టిండ్రు గిట్లా. అయితే ఈ ఛార్జింగ్ కేబుల్స్ మీద పడ్డదట దొంగోళ్ళ కన్ను. రాత్రికి రాత్రే కేబుల్ వైర్లన్నీ కత్తిరించుకపోయిండ్రు. ఇక అందులున్న రాగి వైర్లను తీసుకుపోయి అమ్ముకోనికి గిట్ల చేసిండ్రు అన్నట్టు. కస్టమర్లు బండ్లు ఛార్జింగ్ పెట్టుకోనికి వచ్చే వరకు ఒక్క
ఒక్కదానికి సుతం కేబుల్ వైర్ కానరాకపోయే వరకు మస్తు పరిశాన్ అయిండ్రట. ఇక ఎంబటే పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళొచ్చి కేసు బుకింగ్ చేసి దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్ కు దొంగల బుద్ధి ఎట్లున్నదో. ఆఖరుకు డెవలపింగ్ దేశంలో సుతం వైర్ల కోసం దొంగతనాలు చేస్తున్నారంటే చాలా చిత్రంగానే ఉన్నది కదా ముచ్చట. అమెరికాలున్నా ఆఫ్రికాలున్నా దొంగల బుద్ధే పోన్రి. ఆగో గీనెవలో గాని కార్ల బొంగ హెల్మెట్ పెట్టుకున్నాడు. కొంపదీసి గీనకేమన్నా పిసగిన లేచిందా ఏందని అనబోతున్నారా? అయితే అసలు ముచ్చటేందంటే 2 నెలల కిందట హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపిండని గీనకు 1000 రూపాయల ఫైన్ కొట్టిండ్రట ట్రాఫిక్ పోలీసోళ్ళు. ఆగో అసలు నేను 2 వీలర్ బండే నడపలేదు, ఫైన్ ఎట్లా పడ్డదని మస్తు పరిశాన్ అయిందట. గదేదో మిస్టేక్ అయి పడ్డట్టున్నదని వెబ్సైట్ లో పోయి ఎంక్వైరీ చేసే వరకు గా ఫైన్ గీన నడిపే కారు మీదనే ఉన్నదట. చలాన్ల సుతం కారు మీదనే ఫైన్ ఉండే వరకు ట్రాఫిక్ పోలీసుల మీదకి బగ్గనే గరమైందట. గిదేంది కార్ల సుతం హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్లు కొడుతున్నారేందని గట్టిగానే అడిగే వరకు ఎలక్షన్లు అయిపోయినాక చూద్దామని చెప్పి పంపించిండ్రట పోలీసోళ్ళు. అయితే గీ పోలీసుల నిర్వాహకం పబ్లిక్ అందరికి తెలవాలని ఫైన్ కొట్టిన పోలీసుల మీద నిరసన చెయ్యనీకి గప్పడికేంచి కార్ల పోయేటప్పుడు దినాం గిట్లనే హెల్మెట్ పెట్టుకొని పోతున్నాడట. యూపీలో జరిగింది ఇది. ఈ వీడియో వైరల్ అయ్యే వరకు కార్లకు బండ్లకు సుతం తేడా తెలవకుండా చలాన్లు కొడుతున్నారంటే ఆడున్న పోలీసుల పనితనం ఏంటో బగ్గనే అర్థమైతున్నదని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇంకా నయం రోడ్డు మీద నడుచుకుంటా పోయేటోళ్ళకు కూడా హెల్మెట్ లేదని ఫైన్లు కొట్టలేదు పోన్రి అని పోలీసుల మీద కారెడ్డలాడుతున్నారు ఇంకొందరు. డ్రంక్ అండ్ డ్రైవ్ లా దొరికితే కేసు బుకింగ్ చేసి ఫైన్ లేసి కౌన్సిలింగ్ ఇస్తారని తెలుసు గాని వికారాబాద్ జిల్లా తాండూరు కోర్టుల డ్రంక్ అండ్ డ్రైవ్ లా దొరికినోళ్లకు జడ్జి ఓ ఎరైటి తీర్పునిచ్చిండు. గదేందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లా దొరికినోళ్లు కోర్టుల జరిమానా కట్టుతో పాటు ఒక్కొక్కరు 1000 రూపాయల పన్లు కొని సర్కార్ దవాఖాన్లున్న పేషెంట్లకు వంచాలే అని ఆర్డర్ వేసిండు జడ్జి సారు. ఇక కోర్టు సిబ్బంది పోలీసుల సమక్షంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లా దొరికినోళ్ళందరూ 30 మంది పేషెంట్లకు పన్లు వంచిండ్రు. వారేవా కోర్టోళ్ళు మంచి పనిష్మెంట్ ఇచ్చిండ్రు కదా. గీ కోర్టోళ్లను ఆదర్శంగా తీసుకొని అంతటా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ల దొరికినోళ్లకు గిదే తరీకల పనిష్మెంట్ ఇయ్యాలే. ఒక్క పనులే కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ ల దొరికినోళ్ళు పేదలకు బట్టలు కొనియాలే, బీద బిక్కోళ్లకు అన్నం పెట్టాలే అని గిట్లనే ఎరైటీ పనిష్మెంట్ ఇయ్యాలే అని అంటున్నారు ఈ వెరైటీ పనిష్మెంట్ చూసినోళ్ళు. ఇయ్యాలైతే తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు అయిపోయినాయి. ఇలా ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ కలుసుకుందాం. అప్పుడాకేం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. నమస్తే.